గోల్డ్ చాలా పెద్ద టాపిక్. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మనం గోల్డ్ గురించి మాట్లాడితే పిచ్చిగా చూసారు జనం. మళ్ళీ అడుగుతాను, గోల్డ్ బాండ్స్, గోల్డ్ రేట్ ఇప్పుడు చూస్తే ఇవాళ రేపటి కాలంలో మళ్ళీ ఇంకా పెరగబోతుందని మీరు భావిస్తారా? అంత ఈజీ కాదు మేడం గోల్డ్ ప్రెడిక్ట్ చేయటం. మనకి గోల్డ్ కి కోరిలేషన్ విత్ స్టాక్ మార్కెట్ అని, ఇన్ఫ్లేషన్ అని, వార్ సినారియోస్ అన్ని చెప్పాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది రాంగ్ అని ప్రూవ్ అయిపోతుంది. మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మార్కెట్ అండ్ గోల్డ్ రెండు కరెక్షన్ వచ్చాయి. అవును కదా, యుఎస్ లో ట్రంప్ ఎఫెక్ట్ అనుకున్నారు, గోల్డ్ ప్రైస్ విల్ కమ్ డౌన్ అంటారు ట్రంప్ చేస్తే. ఇండియా యాజ్ అ కంట్రీ గోల్డ్ ఇంపోర్ట్ తగ్గితే కంట్రీ ఎకానమీ విల్ బికమ్ స్ట్రాంగ్ యాక్చువల్లీ. అవును, అవర్ మోస్ట్ బర్డెన్ ఈజ్ క్రూడ్ ఇంపోర్ట్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్. కానీ గోల్డ్ని మనం అంత ఈజీగా కంట్రోల్ చేయలేం ఇంపోర్ట్ని కదా. సో గోల్డ్ ప్రైస్ గ్లోబల్ పారామీటర్స్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది బికాజ్ వీఆర్ ఇంపోర్టింగ్ కనుక. అయితే గోల్డ్ ప్రైస్ ఎలా తగ్గుద్దని పక్కన పెడితే తగ్గొచ్చు పెరగొచ్చు. అందరూ అనుకుంటారు గోల్డ్ ప్రైస్ తగ్గదని ఎక్కువగా నమ్ముతారు. మనం చెప్పినా నచ్చదు గోల్డ్ ప్రైస్ తగ్గుద్దని. పెరుగుద్ది అంటే హ్యాపీగా ఉంటారు. కానీ దేర్ ఆర్ సినారియోస్. గోల్డ్ 6 ఏళ్ల పాటు 8 ఏళ్ల పాటు ప్రైస్ పెరగడం పోగా తగ్గిన కేసులు చాలా ఉన్నాయి. మీరు చూస్తే 2012 నుంచి 2018 వరకు గోల్డ్ ఇంచుమించుగా 15-16% తగ్గింది. 32,000 10 గ్రామ్స్ ఉన్న గోల్డ్ అది 24,000-26,000కి వెళ్ళిపోయి 2012 తర్వాత అలా పడిపోయి 2018లో మళ్ళీ 32,000కి వచ్చింది. ఇది ఎవ్వరూ గ్రహించరు. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, అదే నేను ఒక ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ తగ్గినా నాకు తగ్గిందేమీ లేదు, నా ఆర్నమెంట్ నాకుంది. అదే నేను గోల్డ్ బాండ్ కొంటే గోల్డ్ తగ్గితే నా రూపీ తగ్గిపోయింది. అవును, గోల్డ్ కాయిన్ కొన్నా తగ్గిపోయింది, ఎందుకంటే ఐఎమ్ నాట్ కన్జ్యూమింగ్ ఇట్. ఆర్నమెంట్ గోల్డ్ కొడితే వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లో పోతుంది. ఎంత పోతుంది? 15, 18, 20. కానీ దాన్ని వేసుకోవడం వల్ల వచ్చే తృప్తి ముందు ఆ 18, 20 కొలలేం కదా అసలు. అట్లీస్ట్ ఆ తృప్తి అయినా వస్తుంది. అది వస్తుంది. అది వచ్చినప్పుడు తగ్గితే తగ్గినట్టు కాదు. హారం సైజ్ తగ్గదు, వడ్డానం ఏం తగ్గదు. అవును, కానీ అదే మీరు బాండ్ లో పెడితే మీ అమౌంట్ తగ్గిపోయింది. అవును, మీరు కాయిన్ కొంటే కాయిన్ వాల్యూ తగ్గిపోయింది. కాయిన్ మీరు వాడుకోలేరు. కాయిన్ డబ్బు దాన్ని కన్వర్ట్ చేస్తేనే కదా వాడతారు. అవును. సో కాబట్టి ఆర్నమెంట్ ఈజ్ బెస్ట్. ఆర్గ్యుమెంట్ ఏంటంటే వేస్టేజ్ మేకింగ్ అంటారు. అది లేని దేనికి షేప్ రాదు కదా. అంతే.